కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమరావతికి కలిసొస్తుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. కేంద్రం హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 66ను విజయవాడ శివారులో ఉండే గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. గొల్లపూడి దగ్గర NH 65తో అమరావతిని కలిపి విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు పూర్తి కావడంతో విజయవాడ టు హైదరాబాద్ హైవే విస్తరణ రాజధాని ప్రాంత అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుందని భావిస్తున్నారు. ముందు ఈ హైవేను హైదరాబాద్ సమీపంలోని దండుమల్కాపూర్ నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అణుమంచిపల్లి వరకు విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు దండుమల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా DPR సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే విజయవాడకు జగ్గయ్యపేట దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం ఉందని, కీలకమైన నేషనల్ హైవేను 4 లైన్లతో వదిలేస్తే జగ్గయ్యపేట నుంచి గొల్లపూడి వైపు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. అదే 6 వరుసలకు విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయన్నారు. అప్పుడు గొల్లపూడి వరకు ఈ విస్తరణ పనుల్ని పొడిగిస్తే బావుంటుందనే నిర్ణయానికి వచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో ఈ అంశంపై చర్చించారు. గొల్లపూడి వరకు హైవేను విస్తరించే అంశాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడాలని సూచించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు గడ్కరీతో మాట్లాడాక గొల్లపూడి వరకు విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్తో కేంద్రం కొత్త రివర్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా అమరావతిని కలిపే గొల్లపూడి వరకు విస్తరించడానికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ మేరకు గొల్లపూడి వరకు DPR సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల్ని ఆదేశించారు. తాజాగా గొల్లపూడి వరకు మరో 40 కిలోమీటర్లు పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని DPR తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ హైవే దాదాపు 220 కిలోమీటర్ల పొడవును 6 లైన్లుగా విస్తరించనున్నారు. తాజాగా టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 24వ తేదీన తుది గడువు ఉంది. అలాగే ఈ హైవేలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్ గురించి 325 కోట్లతో చక్కదిద్దే పనులు ఇటీవల చేపట్టారు. ఈ టెండర్లో ఆ పనులను మినహాయించింది కేంద్రం. అంతేకాదు, నందిగామ దగ్గర ఉన్న బైపాస్ రోడ్ పనుల్ని కూడా ఈ టెండర్ నుంచి మినహాయించారు. వాస్తవానికి కేంద్రం విజయవాడ టు హైదరాబాద్ హైవేను 6 లైన్లుగా విస్తరించాలని 2 దశాబ్దాల క్రితమే ప్లాన్ చేశారు. కానీ ఫస్ట్ ఫేజ్లో 4 లైన్లకే పరిమితం చేశారు.